అందరికీ వందనాలు. ఈ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. అందరికీ వందనాలు, ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ లైవ్ని షేర్ చేయండి కొంచెం. వందనాలు, అందరికీ వందనాలు. ఈరోజు లైవ్ మర్చిపోయాను, నేను పడుకున్నాను. సడన్గా లెగిసేసరికి మా మమ్మీ గుర్తు చేసింది. ఐఎమ్ రియల్లీ సారీ, లేట్ అయింది ఈరోజు. సరే, స్టార్ట్ చేయొచ్చా క్లాస్? ఇంకా క్లాస్ స్టార్ట్ చేయొచ్చా? ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. వందనాలు, అందరికీ వందనాలు. స్టార్ట్ చేయండి. ఓకే. సిస్టర్స్ ఉన్నారా? ఇంకా క్లాస్ స్టార్ట్ చేయొచ్చా? రెడీనా? ఎస్ చేయండి. ఓకే. యెహోషువ ద్వితీయోపదేశకాండం వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. యెహోషువ హెడ్లైన్. యెహోషువ పుస్తకానికి మరొక పేరు. యెహోషువ పుస్తకానికి మరొక పేరు యుద్ధాల పుస్తకము. యెహోషువ పుస్తకానికి మరొక పేరు యుద్ధాల పుస్తకము. యెహోషువ అనగా అర్థము యెహోవాయే రక్షణ అని అర్థం. యెహోషువ అనగా అర్థము యెహోవాయే రక్షణ అని. ఎస్, యెహోషువకి మరొక పేరు యుద్ధాల పుస్తకము. యెహోషువ అన్న మాటకి అర్థం యెహోవాయే రక్షణ అని అర్థం. ఓకేనా? గ్రంథకర్త సైడ్ హెడ్లైన్. గ్రంథకర్త నామంలోనే రాసుకోండి. యెహోషువ అన్న మాటకు అర్థం యెహోవాయే రక్షణ. నామం అదే. గ్రంథకర్త యెహోషువ. 24వ అధ్యాయము 26వ వచనం ద్వితీయోపదేశకాండమే. యెహోషువ 24వ అధ్యాయం 26వ వచనం. యెహోషువ 18వ అధ్యాయం 9వ వచనం. మనం ఆ పుస్తకం గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ పుస్తకంలో ఉన్న అధ్యాయం వేసుకోండి. యెహోషువ 24వ అధ్యాయం 26వ వచనం, 18వ అధ్యాయం 9వ వచనం. నెక్స్ట్ కాలము. ఈ పుస్తకాన్ని ఎప్పుడు రాశారు అనడానికి కాలం. క్రీస్తు పూర్వము 1405. క్రీస్తు పూర్వము 1405, 1390. 1405, 1390 BC. నెక్స్ట్ ఉద్దేశం. సైడ్ హెడ్లైన్. ఉద్దేశం విశ్వాసం బట్టి ఎరుకో గోడలను పడగొట్టారు. విశ్వాసం బట్టి ఎరుకో గోడలని పడగొట్టారు.
అవిశ్వాసం బట్టి హాయి పట్టణంలో ఓడిపోయారు. హాయి పట్టణంలో ఓడిపోయారు. విశ్వాసం బట్టి ఎరుకో గోడలను పడగొట్టారు. అవిశ్వాసం బట్టి హాయి పట్టణంలో ఓడిపోయారు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క విశ్వాసం బట్టి ఎరుకో గోడలను పడగొట్టారు. వారి యొక్క అవిశ్వాసమే హాయి అనే పట్టణంలో వాళ్ళు ఓడిపోయారు. ఉద్దేశం అది. ఓకేనా? నెక్స్ట్ హెడ్లైన్ మూలపదం విజయము. మూలపదము విజయము. అంటే ఈ పుస్తకం గురించి చెప్పాలంటే విజయం. ఒక్క మాటలో చెప్పాలి, విజయం. మూలవాక్యము సైడ్ హెడ్లైన్. మూలవాక్యము మొదటి అధ్యాయము 8వ వచనం, 11వ అధ్యాయము 23వ వచనం, 11వ అధ్యాయము 23వ వచనం. ముఖ్య అధ్యాయం యెహోషువ పుస్తకంలో ముఖ్య అధ్యాయం 24వ అధ్యాయం. నెక్స్ట్ హెడ్లైన్ ముఖ్యాంశాలు. కానాను దేశము జయించుట. కానాను దేశమును జయించుట. కానాను గోత్రముల వారికి పంచిపెట్టుట. కానాను దేశమును జయించుట, కానాను గోత్రముల వారికి పంచిపెట్టుట. చివరి ఉపన్యాసం అని కానాను అనే దేశం వీళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 12 గోత్రాలు, ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారికి ఆ కానాను అనే ప్లేస్ని పంచిపెట్టారు. ఎవరికి ఏ ప్లేస్, ఎంతవరకు, ఆ భూమి యొక్క సరిహద్దుల గురించి వారికి చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ గ్రంథ విభజన. సిస్టర్ క్లియర్ ఇక్కడ వరకు? గ్రంథ విభజన ఇది చెప్పుకుంటే క్లియర్ అయిపోద్ది ఈ పుస్తకం. కొంచెం రిప్లై ఇస్తారా? గ్రంథ విభజన. నా వాయిస్ వినిపిస్తుందా? కొంచెం రిప్లై ఇవ్వండి. ఎస్, క్లియర్. ఓకే. గ్రంథ విభజన సైడ్ హెడ్లైన్. యుద్ధ సన్నాహములు సైడ్ హెడ్లైన్. అందులోనే యుద్ధ సన్నాహములు. మొదటి అధ్యాయము 5వ అధ్యాయము. యుద్ధ సన్నాహములు. అందులో సబ్ పాయింట్ రాసుకోండి. ఫస్ట్ దాంట్లో సబ్ పాయింట్. యెహోషువాకు సేనాధిపత్యం అప్పగించుట అని రాసుకోండి. యెహోషువాకు సేనాధిపత్యం
అప్పగించుట. మొదటి అధ్యాయం మొత్తం వేసుకోండి. మొదటి అధ్యాయం అందులో సెకండ్ సబ్ పాయింట్, అందులో సెకండ్ది యెహోషువ యోర్దానుకు తూర్పునున్న యెహోషువ యోర్దానుకు తూర్పునున్న 2.5 గోత్రముల వారికి 2.5 గోత్రముల వారికి నాయకులను శూరులను సిద్ధపరచుట. మొదటి అధ్యాయము 10 నుండి 18 వచనాలు. మొదటి అధ్యాయము 10 నుండి 18 వచనాలు. అందులో థర్డ్ సబ్ పాయింట్, థర్డ్ది రాసుకోండి. థర్డ్ది ఇద్దరు వేగుల వారు. మనం ఈ వేగుల వారిని ఎక్కడ చూస్తామంటే సంఖ్యాకాండంలో చూస్తాం. వేగుల వారు ఒకసారి రిపీట్ చేసుకోండి. సంఖ్యాకాండంలో చూస్తాం. ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కించడానికి వీరిని నియమించారు వేగుల వారు. ఓకేనా? ఇద్దరి వేగుల వారు రాహాబు. ఇద్దరు వేగుల వారు రాహాబు. రెండో అధ్యాయం ఫుల్ వేసుకోండి మొత్తం. రెండో అధ్యాయం ఫోర్త్ సబ్ పాయింట్ యోర్దానును దాటుటకు సిద్ధపడుట. యోర్దాను నది దాటడానికి సిద్ధపడ్డారు. దాని గురించి యోర్దానును దాటుటకు సిద్ధపాటు. 3వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. 3వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. అందులో ఐదో సబ్ పాయింట్. అందులోది యోర్దాను నది దాటుట నీళ్లు పాయలగుట. అంటే యోర్దాను నది దాటారు. అది ఎలా దాటారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నీళ్లు ఎలా పాయలయ్యాయి అనే విషయాన్ని. యోర్దాను నది దాటుట నీళ్లు పాయలగుట. 3వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు. 3వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు. ఆరో సబ్ పాయింట్, అందులోనే 6వది గిల్గాలులో జ్ఞాపకార్థపు రాళ్ళు నిలుపుట. గిల్గాలులో జ్ఞాపకార్థపు రాళ్ళు నిలుపుట. 4వ అధ్యాయం. ఇది ఇంపార్టెంట్. 7వ సబ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఐఎంపి అని పెట్టుకోండి. సున్నతి 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. సున్నతి 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. ఇది కూడా ఇంపార్టెంట్. 8వ సబ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. పస్కా పండుగను ఆచరించుట.
పస్కా పండుగను ఆచరించుట. 5వ అధ్యాయము 10-12 వచనాలు. 5వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. 9వ సబ్ పాయింట్ లాస్ట్, అందులోనే 9వ సబ్ పాయింట్. యెహోవా యొక్క సేనాధిపతి దర్శనము. యెహోవా యొక్క సేనాధిపతి దర్శనం. 5వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. 13 నుండి 15 వచనాలు. సెకండ్ హెడ్లైన్ పెట్టుకోండి. సెకండ్ హెడ్లైన్ కానానును జయించుట. అంటే కానాను అనే దేశానికి వీళ్ళు వెళ్ళిపోయారు ఇక. ఓకేనా? కానానును జయించుట. 6వ అధ్యాయము 12వ అధ్యాయము. 6వ అధ్యాయము 12వ అధ్యాయం. కానానును జయించుట. 6వ అధ్యాయము 12వ అధ్యాయం. అందులో సబ్ పాయింట్ ఎరుకో నాశనము. మళ్ళీ రిపీట్ చేయాలా? కానానును జయించుట. 6వ అధ్యాయము 12వ అధ్యాయం. సబ్ పాయింట్ లాస్టా? 9వదా? యెహోవా యొక్క సేనాధిపతి దర్శనము. యెహోవా యొక్క సేనాధిపతి దర్శనము. 5వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. సెకండ్ హెడ్లైన్ కానాను జయించుట. 6వ అధ్యాయము 12వ అధ్యాయం. అందులో సబ్ పాయింట్ దానికి ముందా పస్కా పండుగ ఆచరించుట. 5వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. ఇంకేమైనా మిస్ అయితే వీడియోలో చూడు. సబ్ పాయింట్ అందులో ఉన్నాయి. సెకండ్ హెడ్ అయిన సబ్ పాయింట్ ఎరుకో నాశనము. 6వ అధ్యాయము. ఎరుకో నాశనము 6వ అధ్యాయము. సెకండ్ సబ్ పాయింట్ హాయి పురమునొద్ద ఇశ్రాయేలీలు అపజయము ఆకాను మరణము. హాయి పురమునొద్ద ఇశ్రాయేలీల అపజయము, ఆకాను మరణం. 7వ అధ్యాయం. ఇది చాలా ఇంపార్టెంట్. 7వ అధ్యాయం. మూడవ సబ్ పాయింట్ అందులో 3వది హాయిని జయించుట. అంటే హాయి పట్టణంలోనే వీళ్ళు ఓడిపోయారు. తర్వాత వీళ్ళు మరలా దేవునికి మొరపెట్టారు. దేవుడు వారిని మళ్ళీ గెలిపించాడు. హాయిని జయించుట. 8వ అధ్యాయము 1 నుండి 29 వచనాలు. 8వ అధ్యాయము 1 నుండి 29 వచనాలు. ఫోర్త్ సబ్ పాయింట్ ఏబాలు కొండ మీద బలిపీఠము బ్రాకెట్లో ధర్మశాస్త్ర గ్రంథము అని పెట్టుకోండి. ధర్మశాస్త్ర గ్రంథము. ఏబాలు కొండ మీద
బలిపీఠము బ్రాకెట్లో ధర్మశాస్త్ర గ్రంథము 8వ అధ్యాయము 30 నుండి 35 వచనాలు. 8వ అధ్యాయము 30 నుండి 35 వచనాలు. 5వ సబ్ పాయింట్ యెహోషువతో సమాధాన నిబంధన చేసుకొనుట. యెహోషువతో సమాధాన నిబంధన చేసుకొనుట. యెహోషువతో సమాధాన నిబంధన చేసుకొనుట. 9వ అధ్యాయం. ఏం చేస్తున్నావు అన్నా? బైబిల్ క్లాస్ చెప్తున్నా. యెహోషువతో సమాధాన నిబంధన చేసుకొనుట 9వ అధ్యాయం. నెక్స్ట్ 6వ సబ్ పాయింట్ సూర్య చంద్రులను నిలుపుట. యెహోషువ ప్రార్థిస్తే సూర్యుడు చంద్రులు ఆగిపోయారంటగా. సో అది సూర్య చంద్రులను నిలుపుట. 10వ అధ్యాయంలో మనం దీని గురించి చూస్తాం, సూర్య చంద్రులని ఆపేది. 7వ సబ్ పాయింట్ ఉత్తర ప్రదేశమును వశపరుచుకొనుట. ఉత్తర ప్రదేశమును వశపరుచుకొనుట. ఉత్తర ప్రదేశమును వశపరుచుకొనుట అంటే లోపరుచుకొనుట. ఓకేనా? 11వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. 8వ సబ్ పాయింట్ కానానులో ఇశ్రాయేలీల జయముల క్లుప్త సంగతులు. కానానులో ఇశ్రాయేలీల జయముల క్లుప్త సంగతులు అంటే వారి యొక్క జయాల గురించి క్లుప్తంగా వివరణ. 11వ అధ్యాయము 16 నుండి 23 వచనాలు. 11వ అధ్యాయము 16 నుండి 23 వచనాలు. తొమ్మిదవ సబ్ పాయింట్ మోషే యొక్కయు యెహోషువ యొక్కయు జయముల గురించి. మోషే యొక్కయు యెహోషువ యొక్కయు జయముల గురించి. సబ్ పాయింట్ చాలా ఉన్నాయి. లాస్ట్ ఇది మోషే యొక్కయు యెహోషువ యొక్కయు జయముల గురించి. 12వ అధ్యాయం అంటే సబ్ పాయింట్ అంటే మనం అధ్యాయాలు కంప్లీట్ చేస్తున్నాం కదా. మొత్తం 24 అధ్యాయాలు ఉన్నాయి, మనం 12 కంప్లీట్ చేస్తున్నాం. సో సబ్ పాయింట్ అంటే అధ్యాయం గురించి అన్నీ. ఇక ప్రతి అధ్యాయం క్లియర్ అవుతుంది అందులోని. థర్డ్ హెడ్లైన్ జయించిన కానానును లైవ్ రావట్లేదు నాకు, అవునా? జయించిన కానాను దేశమును
ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా పంచుట జయించిన కానాను దేశమును ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా పంచుట 13వ అధ్యాయము 21వ అధ్యాయము 13వ అధ్యాయము 21వ అధ్యాయము. దీంట్లో సబ్ పాయింట్స్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అది రాసుకోండి. మొదటిది తూర్పు గోత్రముల స్వాస్థ్యము. ఈ గోత్రాల నేమ్ చెప్తాను, రాసుకోండి ఇప్పుడు. తూర్పు గోత్రముల స్వాస్థ్యము రూబేను, గాదు, మనష్షే. అర్ధగోత్రములు అంటే తూర్పు గోత్రాలు ఏవైతే ఉన్నాయో వాడి గురించి. రూబేను, గాదు, మనష్షే, అర్ధగోత్రములు. 13వ అధ్యాయము. ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము ఏం చెప్తున్నాం మీకు అర్థం కావడం లేదా? మేము బైబిల్ క్లాస్ చెప్తున్నాం, డైలీ వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది, మీరు ఈరోజు కొత్త అనుకుంటా. 13వ అధ్యాయం, అందులో సెకండ్ సబ్ పాయింట్ కాలేబు స్వాస్థ్యము. 14వ అధ్యాయము. కాలేబు స్వాస్థ్యము 14వ అధ్యాయం. థర్డ్ సబ్ పాయింట్, థర్డ్ది యూదా స్వాస్థ్యము. యూదా అనేది గోత్రం, ఇస్కరియోతు యూదా కాదు, యూదా అనేది గోత్రం. యూదా స్వాస్థ్యము 15వ అధ్యాయము. ఫోర్త్ది ఎఫ్రాయిము స్వాస్థ్యము. ఎఫ్రాయిము అన్నది గోత్రం. ఇశ్రాయేలు 12 గోత్రాలు, అందులో ఎఫ్రాయిము అన్నది గోత్రం. ఎఫ్రాయిము స్వాస్థ్యము 16వ అధ్యాయము. టోటల్ 4 కాదు గోత్రాలు, 12 ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇక్కడ ఎన్ని వచ్చినాయి? రూబేన్ వచ్చింది, గాదు వచ్చింది, మనష్షే వచ్చింది, యూదా వచ్చింది, ఎఫ్రాయిం వచ్చింది. 5 గోత్రాలు వచ్చినాయి. ఓకేనా? ఇంకా ముందు వస్తాయి. ఎఫ్రాయిము స్వాస్థ్యము 16వ అధ్యాయము 5వ సబ్ పాయింట్ అందులోనే. మనష్షే స్వాస్థ్యము 17వ అధ్యాయము. అంటే ఏ గోత్రానికి ఎంతైతే ఇవ్వబడిందనే విషయం గురించి, ఆ కానాను దేశం యొక్క సరిహద్దుల గురించి, దాని యొక్క లిమిట్ గురించి అధ్యాయాలలో చెప్పబడుతుంది. మనష్షే స్వాస్థ్యము 17వ అధ్యాయం. 6వది బెన్యామీను స్వాస్థ్యము. బెన్యామీను అన్నది కూడా గోత్రం, ఇది 6వ గోత్రం. బెన్యామీను స్వాస్థ్యము. బెన్యామీను స్వాస్థ్యము 13వ అధ్యాయము. బెన్యామీను స్వాస్థ్యము 13వ అధ్యాయము. షిమ్యోను కూడా ఒక గోత్రమే. షిమ్యోను గోత్రాల పేర్లు తర్వాత చెప్తాను. ఇక 8వది 7వది 7వ సబ్ పాయింట్. 7వ సబ్ పాయింట్ షిమ్యోను, జెబులూను. షిమ్యోను అన్నది గోత్రమే, జెబులోను అన్నది గోత్రమే. ఇష్కారు ఇది గోత్రమే. గోత్రమే.
రాసుకోండి. ఇది ఆషేరు, ఆషేరు. నఫ్తాలి, నఫ్తాలి గోత్రమే. దాను గోత్రమే, దాను. యెహోషువ స్వాస్థ్యములు, యెహోషువ స్వాస్థ్యములు. 19వ అధ్యాయం, 19వ అధ్యాయం. ఇందులో కొన్ని గోత్రాలు వచ్చాయి. 19వ అధ్యాయము 8వ సబ్పాయింట్, 8వ సబ్పాయింట్. 7 అయిపోయినాయి, 8వది. ఆశ్రయపురముల, ఆశ్రయపురముల ఏర్పాటు, ఆశ్రయపురముల ఏర్పాటు. 20వ అధ్యాయము, 20వ అధ్యాయము. మనం 20 అధ్యాయాలు కంప్లీట్ చేస్తున్నాం, ఇంకా 4 ఉన్నాయి. కొంచెం ఫాస్ట్గా ఉండండి. ఆశ్రయపురముల ఏర్పాటు 20వ అధ్యాయము. అందులోనే సబ్ పాయింట్, అందులోనే సబ్ పాయింట్. 48 పురములను, 48 పురములను లేవీలకిచ్చుట, 48 పురములను లేవీలకిచ్చుట. లేవీలు ఇదొక గోత్రం. 48 పురములను లేవీలకిచ్చుట. 21వ అధ్యాయము, 21వ అధ్యాయము. 4వ హెడ్లైన్, 4వది పెట్టుకోండి. 4వదా? అంతే, 4వదే. 4వ హెడ్లైన్, యెహోషువ యొక్క చివరి కార్యములు, యెహోషువ యొక్క చివరి కార్యములు, యెహోషువ యొక్క చివరి కార్యములు. ఇది రాసుకుంటే అయిపోయినట్టుగా. యెహోషువ యొక్క చివరి కార్యములు. 22వ అధ్యాయము, 24వ అధ్యాయము, 22వ అధ్యాయము, 24వ అధ్యాయము, 22వ అధ్యాయము, 24వ అధ్యాయము. అందులో సబ్ పాయింట్ యెహోషువ యొక్క చివరి కార్యములు. 22వ అధ్యాయము, 24వ అధ్యాయము. అందులో సబ్ పాయింట్ రాసుకోండి. 2.5 గోత్రముల వారిని, 2.5 గోత్రముల వారిని, 2.5 గోత్రముల వారిని, 2.5 గోత్రముల వారిని, 2.5 గోత్రముల వారిని దీవించి, దీవించి, దీవించి యోర్దాను నది, యోర్దాను నది అద్దరినున్న, అద్దరినున్న, అద్దరి అంటే దగ్గర అని అర్థం. అద్దరినున్న స్వాస్థ్యమునకు, స్వాస్థ్యమునకు పంపుట, స్వాస్థ్యమునకు పంపుట, స్వాస్థ్యమునకు పంపుట. 2.5 గోత్రముల వారిని దీవించి యోర్దాను నది అద్దరునున్న స్వాస్థ్యమునకు పంపుట. 22వ అధ్యాయము, 22వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు, 1 నుండి 9 వచనాలు. సెకండ్ సబ్ పాయింట్, సెకండ్ సబ్ పాయింట్. ఈ 2.5 గోత్రపు, ఈ 2.5 గోత్రపు, ఈ 2.5 గోత్రాలంటే ఏవి ఫస్ట్ రాసుకున్నారు చూడండి, చెప్తా ఉండండి. ఇది రాసుకో అవసరం లేదు, గుర్తు చేస్తాను అంతే. రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రములు ఇలా ఉన్నాయి చూసారా, అవి 2.5 అంటే. 2.5 గోత్రములు వారిని దీవించిన యోర్దాన్ నది, దాని కింద ఇది వస్తుంది, దాని కిందే రాసుకోండి. ఈ 2.5 గోత్రములు, ఈ 2.5 గోత్రములు, ఈ 2.5 గోత్రములు బలిపీఠము కట్టడ. ఈ 2.5 గోత్రములు బలిపీఠము కట్టడ సాక్ష్యముగా, సాక్ష్యముగా నుండుటకును, నుండుటకును. ఈ 2.5 గోత్రములు బలిపీఠము కట్టడ సాక్ష్యముగా నుండుటకును సమాధానము చెప్పుట, సమాధానము చెప్పుట. 22వ అధ్యాయము 10 నుండి 34 వచనాలు. 22వ అధ్యాయము
10 నుండి 34 వచనాలు. థర్డ్ సబ్ పాయింట్ యెహోషువ యొక్క మొదటి వేడుకోలు అని ఉంది ఇక్కడ. యెహోషువ యొక్క మొదటి ఉపన్యాసం అని రాసుకోండి, లేకపోతే ఆ వేడుకోలు ఎన్నికలే కానీ ఉపన్యాసం అని రాసుకోండి. 23వ అధ్యాయము 23 కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ అధ్యాయము 24వ అధ్యాయము. ఇందులో సబ్ పాయింట్ చాలా ఉన్నాయి, కానీ ఇంపార్టెంటే చెప్తాను, రాసుకోండి. లాస్ట్ అధ్యాయము ఏషేపు ఎముకలను పాతిపెట్టుట. 24వ అధ్యాయము. ఏషేపు ఎముకలను పాతిపెట్టుట 24వ అధ్యాయము. ఎలియాజరు మరణము భూస్థాపనలు. ఎలియాజరు వినే ఉంటారు పేరు. ఎలియాజరు మరణము భూస్థాపనలు 24వ అధ్యాయం. ఇది కూడా ఏషేపు ఎముకలను పాతిపెట్టుట, ఎలియాజరు మరణ భూస్థాపనలు 24వ అధ్యాయం కంప్లీట్. నఫాలి తర్వాత నాకు మెసేజ్ ఇప్పుడు వస్తున్నాయి. సారీ ఐఎమ్ రియల్లీ సారీ, చాలా వచ్చాయి. సారీ చూడలేదు. క్లియర్ ఓకేనా? స్లోనా? రాసుకున్నారా? అయిపోయింది. 24 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయినాయి. ప్రవచనం చెప్పాలి ఇంకా. మళ్ళీనా? ఏం మళ్ళీ చెప్పేది? చివరిదా? ఏషేపు ఎముకలను లాస్ట్ పాయింట్. ఓకే. ఏషేపు ఎముకలను పాతిపెట్టుట, ఎలియాజరు మరణ భూస్థాపనలు. ఎలియాజర్ చనిపోయాడు, ఆయన యొక్క భూస్థాపనలు 24వ అధ్యాయం. ఓకేనా? కంప్లీట్. బ్రదర్ నేను చాలా మిస్ అయిపోయాను. అవునా? వీడియో పోస్ట్ చేస్తానుగా, ఏం భయపడక్కర్లేదు. మీ గోత్రాలు చెప్తాను. మీ 12 గోత్రాలు ఉన్నాయి, ఆ 12 గోత్రాలు చెప్పే వెళ్తాను. ఏం కంగారు పడకండి. ఓకేనా? ఇది క్లియరా ఇప్పటి వరకు? 24 అధ్యాయాలు క్లియరా? ఒకసారి చెప్తే మీకు ప్రవచనం చెప్పేసి గోత్రాల పేర్లు కూడా చెప్తాను, ఎన్ని గోత్రాలు ఉన్నాయి. కొంచెం ఫాస్ట్గా. క్లియరా? క్లియర్. 24 అధ్యాయాలు. ఓకే. ప్రవచనం నెరవేర్పు ఎలా రాసుకోవాలో తెలుసుగా, సేమ్ రాసుకోండి. ప్రవచనం నెరవేర్పు ఫాస్ట్గా. ప్రవచనం నెరవేర్పు. ప్రవచన నెరవేర్పు. మొదటగా ప్రవచనం రాసుకోండి. ప్రవచనం 10వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు. 10వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు. 10వ అధ్యాయం అంటే ఆది కాండంలోది కాదు, యెహోషువలోది అన్నట్టు అర్థం. అక్కడ ఉన్న ప్రవచనము 10వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు ఉన్న ప్రవచనము. మొదటి కొరింథీ నెరవేర్పు రాసుకోండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 20 నుండి 28 వచనాలు. 10వ అధ్యాయం 40-42లో ఉన్న ప్రవచనము. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 20-28 వచనం నెరవేర్పు జరిగింది. సెకండ్ ప్రవచనం రాసుకోండి. మొదటి అధ్యాయము 16-18 వచనాలు. 11వ అధ్యాయము 15వ వచనము.
ఇది ప్రవచనమే. 11వ అధ్యాయము 15వ వచనము, ఇవి 2 ప్రవచనాలు. దీని నెరవేర్పు ఎక్కడ జరిగిందో చూద్దాం. అపోస్తుల కార్యానికి ఆపోక అని పెట్టుకోండి సరిపోద్ది. అపోస్తుల కార్యములు ఇంత షార్ట్ చేసింది ఆపోక. ఆక అని పెట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ ఆది కాండం అనుకుంటారు, కన్ఫ్యూజన్ అవుతారు. ఆపోక, ఓకేనా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13 నుండి 26 వచనాలు. 13 నుండి 26 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. 10వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. ఇక్కడున్న ప్రవచనాలు 2 అక్కడ నెరవేర్పు జరిగాయి. అపోస్తల కార్యంలో, హెబ్రీలకు రాసిన పత్రికలు. క్లియర్. లాస్ట్ ప్రవచనం, 3వది లాస్ట్ ప్రవచనం 21వ అధ్యాయము. ఇది ప్రవచనం. 21వ అధ్యాయము 43-45 వచనాలు. 21వ అధ్యాయము 43-45 వచనాలు. దీన్ని నెరవేర్పు ఎక్కడ జరిగిందో రాసుకోండి. నెరవేర్పు హెబ్రీలకు రాసిన పత్రిక 13-16 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-16 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-16 వచనాలు. ప్రకటన గ్రంథము అందులోనే నెరవేర్పు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. క్లియర్. ప్రవచనాలు కూడా అయిపోయాయండి. ఆత్మీయ పాఠం సైడ్ హెడ్లైన్, ఆత్మీయ పాఠం. ఇది రాసుకుంటే ఈ లైవ్కి ఎండ్ చేయొచ్చు. ఇక ఆత్మీయ పాఠము అంటే యెహోషువ పుస్తకం నుండి మనం ఏం నేర్చుకుంటాం. ఆత్మీయ పాఠం ఇంపార్టెంట్. ఒక 2 చెప్తాను, రాసుకోండి. యెహోషువ యొక్క జీవితము, గుణలక్షణములు. యెహోషువ యొక్క జీవితము, గుణలక్షణములు మనకు మంచి మాదిరిగా ఉన్నవి. ఎందుకంటే యెహోషువ అని ఇశ్రాయేలు ప్రజలు అంటారు, ఆ దేవుని దూషించు, యెహోవాని దూషించు, మాతో పాటు వచ్చే అని అంటారు. అన్నప్పుడు యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవింతుము. సో ఆయనకున్న లక్షణం అది. దేవుని మీద ఆయన డిపెండ్ అయి ఉన్నాడు. అందుకనే మోషే తర్వాత ఆయన దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఓకేనా. యెహోషువ యొక్క జీవితము, గుణలక్షణములు మనకు మంచి మాదిరిగా ఉన్నవి. సెకండ్ రాసుకున్న అందులోనే దేవుడు తన వాగ్దానమును నెరవేర్చేవాడు. ఆదాము అవ్వ ఆ పండు తినకపోతే పరలోకం పైన మనం ఉండేవాళ్ళమా, లేకపోతే వాళ్ళిద్దరితో ఉండేవాళ్ళమా? వాళ్ళిద్దరితోనే ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆదాము అవ్వ పండు తినకపోతే మరణం అనేదే లేదు, అసలు చావు అనేది మనిషికి లేదు. ఉదాహరణకి ఎక్కువ కాలం బతికిన వ్యక్తి మెతూషాల 969 సంవత్సరాలు బతికాడు. అంటే రౌండ్ ఫిగర్ 1000 సంవత్సరాలు బతికాడు. మరి ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి నోవాహు దినాల్లో దేవుడు 120 చేశాడు మన ఆయుష్ కాలం. ఇప్పుడు 120 కూడా బతకడం లేదనుకో, ఎప్పుడు పోదని ఎవడికి తెలియదు. సో వాళ్ళు అప్పుడు ఆ పండు తినకపోయి ఉంటే చావు అనేది లేదు, అసలు చావే లేదు. మనకి ఎటువంటి కష్టం అనేది లేదు, చావు అనేది మన మధ్యకి రాదు. సో ఆదాము అవ్వలతోనే కలిసి ఉంటాం, పరలోకంలో ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆదాము అవ్వలో వాళ్ళు పిల్లగాళ్ళం అన్నారు, వాళ్ళ తర్వాత వాళ్ళు కనుక్కుంటే వచ్చారు. కానీ మనం ఖచ్చితంగా పుడతాం, పుట్టకుండా అయితే ఉన్నాం. క్లియర్ అండి.
ఆత్మీయ పాఠం కూడా చెప్పాను, మీకు గోత్రాలు చెప్తాను కదా, చెప్తాను. అబౌట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ చర్చ్ చెప్తాలేండి. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్తాను. రోజు ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉన్నారు, గంటన్నర దాని గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ చెప్పి నాకు నోరు ఇసుకొస్తుంది, కానీ ఏం లేదు ఆడ. ఇశ్రాయేల్ గోత్రాలు పెట్టుకోండి, ఇశ్రాయేల్ గోత్రాలు అని రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. రేపటి రోజున మిమ్మల్ని ఎవరైనా పాస్టర్ కానీ బైబిల్ టీచర్ కానీ, అమ్మ ఎన్ని గోత్రాలు ఉన్నాయమ్మా అంటే తెలవదనకండి. గోత్రాలు వాటి పేర్లు కూడా నోటెడ్ చేసుకోండి, ఓకేనా. కంఠస్థమా ఇది అంటారుగా, అది చేయండి. 12 గోత్రాలు, 12 గోత్రాలు ఇశ్రాయేలు గోత్రాలను పెట్టుకోండి, పక్కన 12 గోత్రాలు. పేర్లు చెప్తాను రాసుకోండి, స్లోగా చెప్తాను, పేర్లు చెప్తా రాసుకోండి. మొదటి గోత్రం రూబేను, మొదటి గోత్రం రూబేను, మొదటి గోత్రం రూబేను. రెండవ గోత్రం షిమ్యోను, 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 షిమ్యోను. మూడవ గోత్రం యూదా, మూడవ గోత్రం యూదా, మూడవ గోత్రం యూదా. నాలుగవ గోత్రం జబలూను, జబలూను, జబలూను. నాలుగవ గోత్రం జబలూను. ఐదవ గోత్రం చెప్పాను, మళ్ళీ ఇలా ఒక లైన్ వైజ్గా రాసుకుంటే మీకు ఒక గుర్తుంటుంది, అలా రాసుకుంటే ఏం గుర్తున్నది. ఐదవ గోత్రం ఇష్కారు, ఇష్కారు, ఇష్కారు. ఐదవ గోత్రం ఇష్కారు. ఆరవ గోత్రం దాను, ఆరవ గోత్రం దాను. ఈ తెలుగు పదాల కొంచెం హిందీ పదాలు పలిగినట్టు ఉన్నాయి, కానీ తెలుగే. ఆరవ గోత్రం దాను. ఏడవ గోత్రం గాదు, ఏడవ గోత్రం గాదు. ఎనిమిదవ గోత్రం అషేరు, ఎనిమిదవ గోత్రం అషేరు. తొమ్మిదవ గోత్రం నష్షాలి. 9 అయిపోయినాయి కదా. 10వ గోత్రం ఎఫ్రాయిము, ఎఫ్రాయిము. 10వది ఎఫ్రాయిము. 11వది మన్షా, మన్షా, మన్షా. 12వది బెన్యామీను, బెన్యామీను. ఎవరో బ్రదర్ ఏదో పెట్టాడు, ఏంది అకార్డింగ్ టు సిఓసి ఈజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆర్ నాట్, ఏంది గాడ్ నాట్. ఎస్ గాడే, జీసస్సే కదా దేవుడు. కాదంటారు ఏంది నువ్వు కొమ్మ తీసి అట్టనా మాకు, అట్ట అంటే దానికంటే బుద్ధి తక్కువ ఇంకోటి ఏం లేదు. ఓకే, ఇశ్రాయేల్ గోత్రాలు కూడా చెప్పాను. ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చామంటే ఆదికాండం అన్నది పితరుల కాలం గురించి, అబ్రహాం యొక్క నోవాహు కుటుంబం గురించి చెప్పబడింది. ఎప్పుడైతే 2500 సంవత్సరంలో కేవలం ఆదికాండం అనే ఒక పుస్తకం ఉంది. ఆ తర్వాత మోషే గారు వచ్చారు, నిర్గమము దేవుని ద్వారా దాన్ని నిబంధన చేసుకున్నారు. ఈ నిర్గమకాండం నుండి ఏం స్టార్ట్ అయిందయ్యా ద్వితీయోపదేశ కాండం దాకా అంటే, ఇలా ఐగుప్తుల బానిసత్వం ఉన్నారు, అక్కడి నుంచి దేవుడు వీరిని విడిపించి కానాను నడిపిస్తున్నాడు. ఈ నడిపిస్తున్న క్రమంలో వీళ్ళు జనాలు, నూతన జనాంగం అనేది వచ్చారు, అంటే వారి పిల్లలు వచ్చారు. వాళ్ళు లెక్కించుకుంటున్న క్రమంలో దానికి సంఖ్యాకాండం అని పేరు పెట్టేశారు. తర్వాత వెళ్తున్న మార్గంలో దేవుడు యాజకులను నియమించుకున్నాడు, యాజకులు సపరేట్గా, వారే లేవీలు. ఆ తర్వాత ఇంకొంతకాలం తర్వాత మోషే గారు ధర్మశాస్త్రాన్ని నూతనంగా బోధించాలి, కొత్త వాళ్ళకి బోధించాలి, అంటే వారి పిల్లలు, కొత్త వాళ్ళని బయట వాళ్ళు కాదు, వారి పిల్లలకు బోధించాలని ద్వితీయోపదేశకాండం
రెండవసారి ధర్మశాస్త్రాన్ని బోధించారు. ఇప్పుడు యెహోషువ కాడికి వచ్చేసరికి మోషే గారు ద్వితీయోపదేశకాండంలో చనిపోయారు, మరణించారు. అక్కడి నుంచి మన యెహోషువ కంటిన్యూ చేశాడు. ఎక్కడ వరకు చేశాడు? కానాను యొక్క అద్దరి అంటే దగ్గరికి యెహోషువ నాయకత్వం చేశాడు. ఆ తర్వాత ఎరుకో యొక్క పట్టణము, హాయి అనే పట్టణం మీద విజయాన్ని సాధించి ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఐక్యంగా ఉండేవి, ఒకటే ఉండేవి. ఐక్యరాజ్యం అంటారు దీన్ని, ఐక్యరాజ్యం. ఒకే ఒక రాజ్యంలో 12 గోత్రాలు ఉన్నారు. వారి యొక్క కానాను యొక్క ప్రదేశం అనగా భూస్థలాలని పంచుకున్నారు. మీకింత మాకింత అని సరిహద్దులాగా పంచుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర బోర్డర్లు ఎట్టా అటు పంచుకున్నారు. ఆ 12 గోత్రాలు ఆ దేశాన్ని పంచుకున్నారు. ఇప్పుడు యెహోషువ వరకు మనం ఇది చూసినాం. నెక్స్ట్ కంటిన్యూషన్, ఇప్పుడు వీళ్ళు కానాను వెళ్ళారు, ఆ కానాను ప్లేస్లు పంచుకున్నారు. ఇప్పుడు వీళ్ళు దేవునికి విరుద్ధంగా నడుచుకుంటారు. దేవునికి విరుద్ధంగా నడుచుకొని ఇతర దేశాలకు బానిసత్వం ఉంటారు. బానిసత్వం ఉన్నప్పుడు దేవుడు వారికి న్యాయాధిపతులను ఇస్తాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు అయిపోయాక రాజులను ఇస్తాడు. రాజులు అయిపోయాక ప్రవక్తలు వస్తారు. ముందుకి మొత్తం ఇదే స్టోరీ. మన బ్రదర్ ఏదో పెట్టాడు, ఏంటది నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి పెడతావా? నేను చెప్తా, నీకు ఏది కావాలో అది ఆన్సర్ ఇస్తా. హెప్సిబా గారు మౌని సిస్టర్ని అడుగుతున్నారు. సిస్టర్ రిప్లై ఇవ్వండి కొంచెం. టోటల్ కంప్లీటా బ్రదర్? అయిపోయిందా? ఏంది టోటల్? యెహోషువానా? కంప్లీట్. యెహోషువ పుస్తకం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పుస్తకం నేమ్ చెప్తారా? యెహోషువ అయిపోయింది. నెక్స్ట్ పుస్తకం నేమ్ చెప్తారా? యెహోషువ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది నఫ్తాలి. చెప్పండి ఒకసారి. గోత్రమా? సిస్టర్ వీడియో పోస్ట్ చేస్తాను కదా. సరే సిస్టర్, ఖచ్చితంగా ఈ రీల్ని షేర్ చేస్తాను. ఓకే న్యాయాధిపతులు. ఇప్పుడు వీళ్ళు కానాను ప్రవేశించారు. వారు ప్లేస్ని 12 గోత్రాలు వారు పంచుకున్నారు. ఇప్పుడు వేరే దేశం వాళ్ళు వచ్చి వీళ్ళ మీద రాజ్య పరిపాలన చేస్తారు. అవి చూస్తాం. ఇక న్యాయాధిపతులు అంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు న్యాయాధిపతులు వస్తారు, ఒకరి తర్వాత ఒకళ్ళు అట్ట 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. దేవుడు వారికి న్యాయాధిపతులను ఇస్తాడు. ఆ తర్వాత రాజులను ఇస్తాడు. ఓకేనా? ఏం కంగారు ఏం పడకండి, మొత్తం క్లియర్ చేద్దాం. ఓకే, 11 ఇక్కడితో ఏం చేయొచ్చా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? బెన్యామిన్ స్వాస్థ్యం కింద వెయిట్ చూస్తాం. నేను అదంతా చాలా ఉంటాయి, దాన్ని షార్ట్ చేసి చెప్తున్నాను. బెన్యామిన్ స్వాస్థ్యం కింద ఓకే చెప్తాను, రాసుకో. షిమ్యోను, జెబులూను, ఇష్కారు, ఆషేరు, నఫ్తాలి, దాను, యెహోషువ. స్వాస్థ్యములు
19వ అధ్యాయం స్వాస్థ్యం అని పెట్టుకో, 19వ అధ్యాయం చాలు. ఇంకా మన వాళ్ళు రాలేదు టుడే లైవ్కి. అవును, నిజం చెప్పాలంటే నేను ఈరోజు ఆంధ్రాలో ప్రేయర్కి వెళ్ళాను, వచ్చేసరికి 4:35 అయింది. టైర్డ్ అయిపోయి పడుకున్నాను. మా మమ్మీ లేపింది, అరే ఈరోజు లైవ్ ఉంది లేకరా అని. నేను గొప్ప లేచాను అయ్యో అని. హాయ్ జ్యోతి గారు, హాయ్ అండి. హాయ్, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఈ లైవ్ని ఇక్కడ ఎండ్ చేయొచ్చా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కొంచెం రిప్లై ఇస్తారా? నా బ్రదర్ ఏదో పెట్టాడు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు యేసుక్రీస్తుని దేవుడిగా నమ్ముతారా? ఎస్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళని నమ్ముతారా? అందరూ ఇంకా మిగతా వాళ్ళు నమ్మరు. అదని అర్థం యేసుక్రీస్తుని దేవుడు అని ప్రతి ఒక్కరూ నమ్మాలి, ఆయన దేవుడు అంతే. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న దేవుడు ఎవరు అంటారు కొంతమంది. అంటే యెహోవా అనే మాటకి అర్థం అది తండ్రి పేరు అనుకుంటారు. నో, అది అసలు రాంగ్ వే, ఓకేనా? యెహోవా అన్నదే తండ్రి పేరు కాదు, ఉన్నవాడు అనువాడు అన్న మాటకి అర్థం అది, అంతేగాని తండ్రి పేరు కాదు. ఆ ఉన్నవాడు అనువాడు అన్న వ్యక్తి ఎవరు అన్నది క్వశ్చన్. అందులో ముగ్గురు ఉంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ఓకేనా? ఓకే, పోస్ట్ చేయండి ఖచ్చితంగా. ఈ లైవ్ నీకు ఏం చేయొచ్చు ఇక్కడతో? సిస్టర్ మౌని గారు, శాంతి గారు, ఎప్సిబా గారు, ఇంకా ఉన్నారా? మౌని సిస్టర్ ఇప్పుడు వచ్చారు, ఇంకా పాపం తన జర్నీలో ఉందనుకుంటా. అన్న మీరు ఎప్పుడు మెసేజ్ చెప్తారు? మెసేజెస్ వస్తాయి, 66 పుస్తకాలు అయిపోతే మొత్తం మీకు అవే ఉంటాయి. ఇక డాక్టర్ని కదా, సిద్ధాంతం అంటే నేను బోధించాలి, మెసేజ్ రూపకంగానే బైబిల్ క్లాస్ లాగా చెప్తాను, రెండు మిక్స్ అవుతాయి. రెఫరెన్స్ చెప్తాను బైబిల్ క్లాస్ లాగా, దాని అర్థం మెసేజ్ లాగా చెప్తాను. హెచ్వేడీలో ఫుల్ వర్షం వస్తుంది. ఓకే, ట్రాఫిక్లో ఉన్నారా? నేను వస్తే మండే రావచ్చు హెచ్వేడీ. ఏం చేయండి బ్రో? ఓకే, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ గుడ్ నైట్. రేపు కూడా లైవ్ ఉంది, ఖచ్చితంగా రండి. సేమ్ టైం 8:30 to 9:30, ఓకేనా? గుడ్ నైట్, బాయ్.